నీసు వాసన పోయేదాకా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. మజ్జిగ, ఉప్పు, పసుపు వేసి కడుక్కుంటే శుభ్రంగా నీసు వాసన పోతుంది. కదండి, దాంట్లోకి కిలో రొయ్యపప్పు వచ్చింది. ఈ కూరకు కావాల్సిన దినుసులండి. కిలో రొయ్యపప్పులోకి కలగలుపు 150 గ్రాములు పచ్చిపప్పు 10 నిమిషాలు నానబెట్టాము. 2 చెంచాలు కారం, 1/2 చెంచా పసుపు, చెంచా ఉప్పు, 50 గ్రాముల చింతపండు, 1 ఉల్లిపాయ, 10 పచ్చిమిరకాయలు, 200 గ్రాములు మంచి నూనె, కొబ్బరి ముక్క, 2 స్పూన్లు గసగసాలు, 50 గ్రాములు అల్లం ముక్క, కొత్తిమీర, కరివేపాకు. వెళ్దాం పదండి, కూర ఎలా వండుతానో చూడండి. కొంచెం నీళ్ళు పోసుకొని కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత నానబెట్టుకోవాలి. ముందుగా నూనె పోసుకోవాలి. నూనె కాగింది, 1/2 చెంచా పసుపు వేసుకుందాం. నూనె కాగిందండి, ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కోసి అట్టు పెట్టుకున్నాం కదా, అవి వేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేగినాయండి, ఇప్పుడు రొయ్యపప్పు వేసుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. పెట్టుకున్న మసాలా వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పచ్చెనపప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు 2 చెంచాలు కారం వేసుకున్నాం. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. ఏం చేస్తున్నా? అబ్బో 2 కిలోల రొయ్యలు ఎంతసేపు చేసావంటే
పొయ్యి కాడ అంత బాధ ఉందంట. పొయ్యి కాడ కూర్చుని ఆ రొయ్యి కొలిచి ఆ పప్పు వేసి తిరగమూత చేయడంలో కూడా అంత గొప్పతనం ఉందా? సరే ఇవాళ కానీ రేపు చూస్తా. 12 అవ్వతుంది ఇంతవరకు నువ్వు వంటగానీలో తింటే ఏముంది, ఖాళీగా తిరిగి వచ్చిన వాళ్ళకే ఖాళీగా ఉంటుంది కానీ పొయ్యి కాడ కూర్చున్న వాళ్ళకి తెలిసింది కష్టమేందో. అబ్బు రైట్ అటే సరే కానీ నెక్స్ట్ వచ్చినప్పుడే కానీ కష్టమేలే. పాపం చెమటలు పట్టిపోయేటట్టు చాలా కష్టమే. సరే నేను వెళ్ళి స్నానం చేసి వస్తా కానీ నువ్వు కథ కానీ మరి నేను అబ్బాయి వచ్చాడా? ఇప్పుడు తారా అపార్ట్మెంట్ ఇందాక చెప్పాగా ఫోన్ చేశాను రమ్మని, ఆకులు పోతే రమ్మని. ఇవాళ నుంచి ఆకులకి వెళ్ళాడేమోలే, ఫోన్ చేశాలే రమ్మ. ఫోన్ అయిపోయిందండి, ఇప్పుడు కొత్తిమీర వేసి దించుకున్నాం. చాలు చాలు సేమ్ గారు అన్నాడు చెప్పు. అబ్బా సాయమా తిడితే తిట్టే గాని అమృతం లేకుండా నిన్నెందుకు తెలుసానయ్యా నేను ఆకలి మంట మీద వచ్చావు కదా. ఆకలి మంట మీద నేనేదో అన్నాను, పొయ్యి కాడ అప్పగరాదు నువ్వేదో అన్నావు అంటే అన్నావులే కానీ గవర్నమెంట్ బంగారం అమృతం వెళ్ళావు. ఆకలి మంట మీద వచ్చావుగా మాత్రం అనుకోతే ఎట్టాగలే. మీరు తిట్టుకున్నారు కానీ నా టయానికి మంచి భోజనం పెట్టారు. వచ్చాను పప్పు ఆ రొయ్య ఫ్లేవర్ కనిపిస్తుంది. దీనికి సపరేట్ తగ్గుతుంది నేటికి. నానబెట్టింది పప్పు కూడా ఇంకేసింది. ఈ పచ్చి రొయ్యలు ఈ పచ్చనిపప్పు కాంబినేషన్ అనేది చాలా రేర్ అండి. పల్లెటూరు సైడ్ ఉంటునేవాడు అనమాట. మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అంటే ఇంటికి ఎక్కువ మంది ఉండేవాళ్ళు కదండి. కొన్ని రొయ్యలు తెచ్చేవాళ్ళు, కొన్ని కలగాలు వేసుకునేవాళ్ళు. ఆ కాంబినేషన్ అనమాట ఎను మొత్తం కూడా. చాలా రుచికరమైన వంటకం అండి, మంచి కాంబినేషన్ కూడా. వీలైతే మీరు తప్పక ట్రై చేయండి. చూశారు కదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.